సికింద్రాబాద్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అయితే ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. అయితే అందరి అభిప్రాయం సేకరించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడిగా ఉన్నారు పద్మారావు గౌడ్. అయితే సికింద్రాబాద్ అభివృద్ధికి కృషి చేసిన నిబద్ధత కలిగిన నేతగా ఆయన ప్రఖ్యాతి పొందారు. ఇక భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి క్యామ మల్లేష్ అయితే ఉన్నట్లుగా సమాచారం. ఇక నల్గొండ ఎంపీ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించింది బీఆర్ఎస్. సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ పార్లమెంట్ ఎంపీ స్థానాల అభ్యర్థులను అయితే బీఆర్ఎస్ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, సికింద్రాబాద్, భువనగిరి అలాగే నల్గొండ ఎంపీ స్థానాల అభ్యర్థులను అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను మొత్తం హైదరాబాద్ తప్ప మిగతా అన్నిటి కూడా అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. ఈ రోజు మాత్రం 3 స్థానాలకు సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని, అదేవిధంగా నల్గొండకు క్యామలేషు, భువనగిరికి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు. అయితే మొత్తం మీద 3 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించే క్రమంలో నల్గొండ, భువనగిరి స్థానాలు కూడా కొంతవరకు పోటీ ఏర్పడింది. భువనగిరి నుంచి మాత్రం దొదిమేట బాలరాజు యాదవ్, అదేవిధంగా బాలకృష్ణ రెడ్డి కూడా పోటీలో నిలిచినప్పటికీ కూడా కేసీఆర్ కొన్ని వేస్తున్నటువంటి అంచనాల ప్రకారం వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 17 స్థానాలకు గాను ఒక హైదరాబాద్ మినహా మొత్తం 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. వీటన్నిటికీ కూడా నియోజకవర్గాల వారికి సమీక్షలు చేసుకుంటూ అప్పటికప్పుడు అభ్యర్థులను ఆయన ప్రకటిస్తున్నారు. ఇంకా ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయన దీనికి సంబంధించి ఒక్కొక్క సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దీనికోసం అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా, మీటింగ్ హాల్ కానీ, భోజనశాల కానీ, వచ్చే కార్యకర్తలు కానీ, నేతలందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. సో ఇక పూర్తి స్థాయిలో ఆయన ఇంకా ఎన్నికల ప్రచారానికి వస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే 17 స్థానాలకు అవ్వడం 2 నెలల సమయం ఉండడంతో ఆయన క్రమంగా 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క సభలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మాధురి, అయితే బ్రహ్మాజీ, అటు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి అయితే పద్మారావు గౌడ్ ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం కావచ్చు, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన నేత కాబట్టి ఎంపిక చేశారని అనుకోవచ్చు. మరి భువనగిరి కావచ్చు, నల్గొండ ఎంపీ స్థానాలకు సంబంధించి ఏ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ప్రాతిపదికన వారిని ఎంపిక చేశారని అనుకోవచ్చు? వీరి ఎంపికకు సంబంధించి బీఆర్ఎస్ నేతల టాక్ ఏ విధంగా ఉందని అనుకోవచ్చు? అంటే ప్రధానంగా అయితే ఇటు నల్గొండ కానీ, భువనగిరి ఈ 2 స్థానాలకు సంబంధించి కానీ ఈ చేసినటువంటి ఎంపికలో కొంతవరకు ఆయన కొన్ని కోణాలను అయితే చూడడం జరిగింది. ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి క్యామ మల్లేష్, అదేవిధంగా నల్గొండ స్థానానికి నల్గొండలో మాత్రం రెడ్లకు సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నల్గొండకు కంచెల కృష్ణారెడ్డిని, అదేవిధంగా భువనగిరికి క్యామ మల్లేష్ బీసీ వర్గానికి ఆయన టికెట్లు కేటాయించారు. అయితే వాస్తవానికి వీళ్ళెవరూ కూడా పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. అయినప్పటికీ కూడా ఇటు మరోవైపు పద్మారావు గారు కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా లేకపోయినప్పుడు కూడా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీ నిలబెట్టాలంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఈ అన్ని రకాలుగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు కొంతవరకు ఇష్టంగానే ఒప్పుకున్నారు అనుకోవచ్చు. మాధురి, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.